ఎందుకంటే ఆయన అంత గట్టిగా కొట్లాడకపోతే, చట్టం చేయకపోతే ఇవాళ వాళ్ళ బతుకులు ఓకే ఇవాళ బీసీలో ఎట్లున్నాయో అట్లనే ఉంటుండే. ఒక్కరు కూడా చదువుకోకపోదురు, ఒక్క దళితుడు కానీ ఒక్క గిరిజనుడు కానీ చట్టసభలో ఉండేవాళ్ళు కాదు ఎస్సీ ఎస్టీలు. సో కాబట్టి ఎస్సీలు ఎస్టీలు అంబేద్కర్ గారికి రోజు పూజ చేసినా తప్పులేదు, అర్థమైందా? కానీ బీసీలకి ఎంతమంది కొట్లాడినా, ఎంత పెద్ద జనాభా ఉన్నా, మాకు బీసీల కోసమే పుట్టిన మా పార్టీలని సంకలు గుద్దుకున్నా ఓట్ల కోసమే తప్ప సమయం వచ్చినప్పుడు అన్ని పార్టీలో ఉన్న అగ్రకుల దొంగలు ఏకమై కానిస్తలేరు. ఈ బీసీలలో ఎడినా కొడుకులకి ఐకమత్యం లేదు, గట్టిగా కొట్లాడరు, ఎవరి పనులలో ఆడుంటాడు. అదే ఎస్సీలు ఎస్టీలు సమయం వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలకు తెగించి కూడా కొట్లాడతారు. వాళ్ళు కొట్లాడడం వల్ల ఎంతో కొంత వాళ్ళకి ఫలితాలు వస్తున్నాయి. అదే బీసీలలో ఎడ్డిముండ కొడుకులు వాడు ఈ యొక్క మనువాదాన్ని వీడే భుజాన్ని వేసుకుంటాడు. శంభుకుని చంపిన రాముణ్ణి వీడే జై శ్రీరామ నమస్తే పెట్టుడు బంద్ చేసి జై శ్రీరామ్ అంటున్నాడు.